నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బైక్ చోరీలు రాజకీయ రంగులను పులుముకుంది. బైక్ చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ప్రచారం జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యే అనుచరులు ముఠాగా ఏర్పడి వ్యాపారం సాగిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల తనిఖీల్లో 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని కింగ్ కోటి కేంద్రంగా వ్యాపారం సాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ వెనుక ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు ఉన్నారని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత వ్యవహారం జరుగుతుండగా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పటి వరకు ఖండించకపోవడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో భారీ కుంభకోణం బయటపడింది. బైక్ చోరీల స్కామ్ ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. యథేచ్ఛగా సాగుతున్న ఈ బైక్స్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. కొందరు అక్రమార్కులు హైదరాబాద్లోని కింగ్ కోటిలో వివిధ సంస్థలకు సంబంధించిన కొత్త బైక్లను విక్రయించే ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏజెన్సీలు పేరు మోసిన కంపెనీల నుంచి కొత్త బైక్లను కొంటారు. అనంతరం వాటిని నిబంధనల ప్రకారం వినియోగదారులకు విక్రయించకుండా ఆ బైకులు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తారు. ఆ బోగస్ ఏజెన్సీల మాటలు నమ్మి పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారంగా బోగస్ సంస్థలు ఎన్ని బైకులు చోరీకి గురైనట్లు చిత్రీకరిస్తారో అన్ని బైకులకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు. అనంతరం ఆ బైకులు ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తూ మరోమారు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బయటకు వచ్చిన స్కామ్ ప్రకారం కొన్ని ముఠాలు ఈ దందాను నడిపిస్తున్నారు. కొన్ని బైకులను సగం ధరలకి అమ్ముకోవటం, మరికొన్ని బైకులను విడిభాగాలకు అమ్ముకుంటున్నారు. అమాయకులను నిలువున ముంచుతున్న మాఫియా ఆగడాలు ఆర్మూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆర్మూర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ బోగస్ ఏజెన్సీల బండారం వెలుగు చూడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగళ్ల కోసం వేట మొదలు పెట్టారు. ఒక్క ఆర్మూరు నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున విక్రయించిన దొంగ బైక్లను పోలీసులు సీజ్ చేశారు. అంకాపూరులో 5, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్లో 2, మైలారంలో 15 దొంగ బైక్లను పోలీసులు సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ కుంభకోణం వెనుక ఆర్మూరు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హస్తం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కుడిభుజంగా చెప్పుకునే పలువురు అనుచరులతో పాటు ఆయన బావమర్ది సంతోష్ రెడ్డి ఈ బైక్ స్కామ్ లో కీలక సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల భూ కబ్జాలు, మొరం దందా, అంకాపూర్ సొసైటీకి చెందిన గోదాం కొనుగోలుపై వివాదం, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలతోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తాజాగా ఈ బైక్ స్కామ్ సూత్రధారిగా ప్రజల దృష్టిలో మరింత చులకనయ్యారు. కాగా బైకుల కుంభకోణానికి సంబంధించిన కేసులను మాఫీ చేయించడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే ఈ స్కామ్ దర్యాప్తు వేగవంతంగా సాగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకనైనా పోలీస్ శాఖ ఈ బైకుల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆర్మూరు నియోజకవర్గానికి చెందిన బాధితులు కోరుతున్నారు.